హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 12th జూన్ 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై నుంచి మనకి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 523 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపాయలు అనేది ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 30 జూన్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి CGL నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఈ CGL నోటిఫికేషన్ గురించి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ చేశాను నేను ఈ నోటిఫికేషన్ పైన. ఎవరైతే అభ్యర్థులు ఈ వీడియో చూడలేదో సో ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి, మన ఛానల్లోనే ఉంది అది. సో ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా నేను ఆ వీడియోలో మీకు మెన్షన్ చేశాను. దీని తర్వాత ఇవాళ అంటే జూన్ 12th లోపు ఏవైతే నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే UPSC నుంచి మనకి 493 జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, PG, BTech, LLB కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. సో దీని తర్వాత GRSCకి సంబంధించి 56 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగాయి. ఇందులో డిగ్రీ, BBA, BSc, డిప్లొమా, BBM, PG, డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఆర్మీ నుంచి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. సో ఇక్కడ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్ అన్నమాట. దీని తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ 2026కి సంబంధించినటువంటి బ్యాచ్కి సంబంధించి 630 పోస్టులు అంటే నావిక్, యాంత్రిక్ ఉద్యోగాల పురుషుల భర్తీకి అంటే ఈ జాబ్స్ అనేవి మొత్తం బాయ్స్కేన్ అనమాట. 630 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 260 పోస్టులు ఉన్నాయి. యాంత్రిక్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి 60 పోస్టులు అనేవి ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్క నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 260 పోస్టులు, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి 50 పోస్టులు, ఇలాగ టోటల్గా 630 పోస్టులు ఓన్లీ ఫర్ మెన్కి ఈ ఉద్యోగాలు అనేవి ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 12వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి. దీంతో పాటు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు 10వ తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10వ తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. ఎవరైతే SC, STలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి నావిక్ పోస్టులకు 21,700 రూపాయలు, యాంత్రిక్ పోస్టులకు 29,200 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఎంపిక అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 పరీక్షలు ద్వారా కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దీని తర్వాత వీళ్ళ యొక్క ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి 300 రూపాయలుగా ఉంటుంది. SC, STలకు ఈ ఫీజు ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారనమాట. దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూన్ 25వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. స్టేజ్ 1 వచ్చేసరికి సెప్టెంబర్లో జరుగుతుంది, స్టేజ్ 2 వచ్చేసరికి నవంబర్లో జరుగుతుంది, ఫిబ్రవరి వచ్చేసరికి ఇట్లాగా మనకి నవంబర్ ఆర్ ఫిబ్రవరిలో జరుగుతుంది. స్టేజ్ 3 వచ్చేసరికి ఫిబ్రవరి 2026 నుంచి జూలై 2026 లోపు అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SAP దీని నుంచి మనకి హెడ్ కోచ్, అదేవిధంగా హెడ్ కోచ్ అథ్లెటిక్స్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్,
అదేవిధంగా మెసర్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 5 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంటర్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. హెడ్ కోచ్కి వచ్చేసరికి 65 ఏళ్ళు అనేది ఉండాలి. స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ ఎక్స్పర్ట్కి సంబంధించి 45 ఏళ్ళు, మెసర్కి సంబంధించి 35 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది హెడ్ కోచ్కి ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఉంటుంది. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్కి 80,000 నుంచి ₹1,00,000 వరకు అనేది ఉంటుందన్నమాట. మెసర్కి నెలకి ₹35,000 అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం చివరి తేదీ అనేది జూన్ 20 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఎలా చేస్తారంటే ఇంటర్వ్యూ, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని BRIC నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సైంటిఫిక్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 7 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి వయసు ఏంటంటే సైంటిఫిక్ పోస్టులకు సంబంధించి 50 నుంచి 55 ఏళ్ళ మధ్య అనేది ఉండాలి. టెక్నికల్ పోస్టులకి 25 ఏళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. దరఖాస్తు ఫీజు అనేది పోస్ట్ను అనుసరించి అన్రిజర్వ్డ్ వారికి ₹200 నుంచి ₹500గా ఉంటుంది. ఓబీసీలకు ₹100 నుంచి ₹300 మధ్య ఉంటుంది. ఎంపిక అనేది ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష, అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ తోటి ఎంపిక అనేది చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూలై 7 అనేది మనకి ఇచ్చారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ హైదరాబాద్లో మనకి 3 పార్ట్ టైం విజిటింగ్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతికి సంబంధించి ఈ పోస్టులు అనేవి రిలీజ్ చేశారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి MBBS, BMMS, BHMSతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది అలోపతి డాక్టర్కి నెలకి 40,000, ఆయుర్వేదం, హోమియోపతి డాక్టర్కి నెలకి ₹25,000 అనేది శాలరీ ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి జూన్ 1 నాటికి 65 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది ఇక్కడ మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 30 లోపు అప్లై చేసుకోవాలని ఉంటుంది అనమాట. మిగతా వివరాలకు ఎక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 18 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించే సంబంధిత విభాగంలో 60% మార్కులతోటి BE ఆర్ బీటెక్, లేదంటే ME ఆర్ MTech, డిప్లొమా, ITIతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థులు 28 నుంచి 38 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది ప్రాజెక్ట్ ఇంజనీర్కి నెలకి 30,000 నుంచి 39,000 అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్కి 25,000 నుంచి 29,000 ఉంటుంది. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్కి 23,000 నుంచి 27,000 వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి జూన్ 15 లోపు ఈ ఉద్యోగాలకి ఈ ఇంటర్వ్యూ అనేది జూన్ 15న కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం నేను టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.